మొదటిసారి గెలిచిన ఆ ఎమ్మెల్యే అవినీతి చేయడంలో చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారట. కానీ ఆచరణలో సీన్ రివర్స్ అవుతోందట. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాడని పార్టీ హైకమాండ్ దృష్టిలో పడేందుకు తెగ పాటలు పడుతున్నారు ఆ ఎమ్మెల్యే. ఓ సినిమాలో పాపులర్ డైలాగ్ మాదిరిగా ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు అనే చందంగా ఉందా నాయకుడి తీరు. తన నియోజకవర్గంలో 40 ఎకరాల స్థలాన్ని బినామీ పేరుతో అక్రమ మైనింగ్ చేసి పెద్ద మొత్తం కొట్టేయాలని ప్లాన్ చేశారట. అయితే తన చేతికి మట్టి అంటకుండా మట్టిని తరలిస్తున్నారు. తన అక్రమ మైనింగ్, రేషన్ రవాణాపై ఎవరూ అడ్డు చెప్పకూడదన్న ఉద్దేశంతో అధికారులతో పాటు విలేకరుల ముసుగు వేసుకున్న వారికి కూడా నెలవారీగా మామూలు అందిస్తున్నారట. ఒక మాజీ ఎమ్మెల్సీ జన్మదిన వేడుకలకు హాజరై పబ్లిక్గా మద్యం గ్లాస్తో చిందేసిన వ్యవహారంపై అధిష్టానం సీరియస్ అయిందట. కంగుతిన్న లీడర్ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగాడట. ఇంతకీ ఏది ఆ నియోజకవర్గం, ఆ ఎమ్మెల్యే ఎవరు? వాచ్ ది స్టోరీ. దాదాపు 2.5 దశాబ్దాల తర్వాత బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందారు. కూటమి అభ్యర్థిగా వేగేసిన నరేంద్ర వర్మరాజు, వైసీపీ అభ్యర్థి కోన రఘుపతిపై 27,700 ఓట్ల ఆధిక్యంతో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. స్వతహాగా మంచి వ్యక్తిగా పేరు పొందిన నరేంద్ర వర్మ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపడతామని చెప్తున్నారే తప్ప జరిగింది ఎక్కడా కనబడడం లేదు. రాజకీయాల్లోకి రాకముందు వ్యాపార రంగంలో మంచి వ్యక్తిగా పేరు పొందిన ఆయన నియోజకవర్గ ప్రజలతో నిత్యం మమేకమై ఉంటారని చెప్తారు. ఇదిలా ఉండగా ఎవరికి తెలియకుండా గుట్టుచప్పుడుగా అక్రమ మైనింగ్, రేషన్ మాఫియాకు పాల్పడుతున్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాపట్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మ 40 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశాడని, తద్వారా అక్రమ మైనింగ్కు పాల్పడుతున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. తన పేరు బయటకి రాకుండా గతంలో వైసీపీ నాయకుడిని బినామీగా పెట్టుకుని అవినీతి చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని 3-4 ప్రాంతాలలో ఈ వ్యవహారం గుట్టు చెప్పుడు కాకుండా నడుస్తోంది. తన అక్రమ మైనింగ్కు ఎవరూ అభ్యంతరం చెప్పకూడదన్న ఉద్దేశంతో ఒకవైపు అధికారులతో లంచం ఎరచూపుతూ, మరోవైపు తన అక్రమ వ్యాపారాల గురించి ఎవరు పేపర్లలో రాయకుండా, టీవీలో చూపకుండా మీడియా ముసుగులో ఉన్న కొందరికి ప్రతి నెల తైలాలు అందిస్తున్నారని టాక్. అందరికీ వాటాలు పంచుతుండటంతో మన అక్రమ మైనింగ్ వ్యవహారం గురించి ఏ అధికారి మాట్లాడటం లేదని, ఎక్కడా బయటకు పోకకుండా మీడియా మేనేజర్లు ప్రయత్నిస్తున్నారట. అక్రమ మైనింగ్ చేసి ఎక్కడికి కావాలంటే అక్కడికి తరలిస్తున్నారట. అప్పికట్లతో పాటు నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో ఓ టీడీపీ నాయకుని ద్వారా అక్రమ రేషన్ దందా నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ నాయకుని జోలికి ఏ అధికారి వెళ్లకూడదంటూ హుకుం జారీ చేశారట. ఆ నాయకుడు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోందట. అలాగే కూటమి పార్టీలకు చెందిన పట్టణ అధ్యక్షుడు ఎమ్మెల్యేకి సంబంధించిన అన్ని వ్యవహారాలు బయటకు పోకుండా అందరికీ ఆమ్యామ్యాలు అంది ఏర్పాటు చేశారట. అలాగే ఇటీవల కూరగాయల మార్కెట్ వ్యాపారుల షాపులను ఎమ్మెల్యే దగ్గరుండి కూల్చివేశారు. దీంతో ఓ సామాజిక వర్గం వారిలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అక్రమ కట్టడాల పేరుతో ఎమ్మెల్యే కూల్చివేతలకు పాల్పడిన ఘటన ప్రజల్లో తీవ్ర విమర్శలకు గురైంది. నియోజకవర్గంలో అక్రమ మైనింగ్, రేషన్ మాఫియా జరుగుతున్నా ప్రతిపక్ష పార్టీ నాయకుల ఊసేలేదు. గత ఎన్నికలలో ఓటమి చెందిన మాజీ ఎమ్మెల్యే కోన రఘుపతి నియోజకవర్గంలో అధికార పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థం కావడం లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే అవినీతిపై ప్రశ్నిస్తే గత 5 ఏళ్లలో తన అవినీతిని ఎక్కడ బయట పెడతారోనని భయపడుతున్నాడేమోనని ప్రజలు చర్చించుకుంటున్నారట. ఎమ్మెల్యే నరేంద్ర వర్మ గెలుపు కోసం టీడీపీతో పాటు జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో శ్రమించారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నరేంద్ర వర్మ కూటమి పార్టీల కార్యకర్తలు పట్టించుకోవటం లేదని అసంతృప్తితో పెదవి విరుస్తున్నారు. నియోజకవర్గంలో రెడ్లు, ఎస్సీలు, ఆ తర్వాత కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎమ్మెల్యే సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు చాలా తక్కువ. జనసేన అధినేత పిలుపుతో జన సైనికులు ఎంతో కష్టపడి ఒకతాటిపై నిలబడి నరేంద్ర వర్మను గెలిపించారు. గెలిచాక తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదని జనసేన పార్టీ క్యాడర్ చాలా గుర్రుగా ఉన్నారట. సొంత పార్టీ నేతలను పట్టించుకొని ఎమ్మెల్యే ఇక జనసేన పార్టీని ఏం పట్టించుకుంటాడని గగ్గోలు పెడుతున్నారట. ప్రజాప్రతినిధి అంటే ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. నియోజకవర్గంలో ప్రజలు ఆదర్శంగా తీసుకునే విధంగా నడుచుకోవాలి. జనంలో ఇలాంటి అభిప్రాయం ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. గత డిసెంబర్ నెలలో బాపట్లలోని
పాండురంగాపురం బీచ్ వేదికగా మాజీ ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే నరేంద్ర వర్మ ఏకంగా మందు బాటిల్ ఓపెన్ చేసి పబ్లిక్గా తాగి చిందేశారు. తాను ఎమ్మెల్యే అన్న విషయం మర్చిపోయి పక్కా మందుబాబులా ప్రవర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కాస్త వైరల్ కావడంతో పార్టీ అధిష్టానం సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో మంచివాడినని పేరు పొందిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అవినీతి చేయడం లేదని ప్రజలకు చెప్తున్నారు. అవినీతి ఇండైరెక్ట్గా చేయిస్తున్న విషయం మర్చిపోయినట్టున్నారు ఎమ్మెల్యే.